హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే అన్ని అప్లికేషన్ ఫామ్స్ గురించి పూర్తిగా వివరించడం అయితే జరిగింది. ఫస్ట్ ఈ 6 గ్యారెంటీల్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకు మహాలక్ష్మి స్కీమ్ కింద 3 పథకాలు అయితే ఉన్నాయి. అదొకటి మహిళలకి ప్రతి నెల 2500, అలాగే 500కే గ్యాస్ సిలిండరు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవన్నిటికీ కలిపి మహాలక్ష్మి స్కీమ్ కింద అయితే యాడ్ చేశారు. ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. దానికి కూడా మనకు పాస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్, ఇది రైతులకు రైతు బంధు స్కీమ్ కింద ఎకరానికి 15,000, అలాగే వ్యవసాయ కూలీలకు కూడా 1,200 రూపాయలు, వరి పంటకు 500 బోనస్ ఇందులోనే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి, చేయూత ఆసరా పెన్షన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఇలా చాలా రకాల టైప్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి చివరిలో అప్లికేషన్ ఫామ్లో అయితే వివరిస్తాను. వారికి నెలకు 4,000 పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకో స్కీమ్ వచ్చేసి ఇల్లు స్థలం ఉన్న వారికి 5 లక్షల లోను ఇల్లు కట్టుకోవడానికి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఉద్యమకారులకి 200 ఇంటి గజాల స్థలం అనేది ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు స్టడీ కోసం 5 లక్షల విద్యాభారత కార్డు కూడా అందజేస్తారు, కానీ ఇది ఈ స్కీమ్లో అయితే పెట్టలేదు. నేను ఈ స్కీమ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఇన్ని స్కీమ్లో కలిపి ఎన్ని అప్లికేషన్ ఫామ్ నింపాలో, ఎన్ని జిరాక్స్లు పెట్టాలో అని అనుకుంటారు, కానీ ఇవన్నిటి కలిపి కూడా మనకు ఒకటే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. ఇది ఆ అప్లికేషన్ ఫామ్ వివరాలు. ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి, ఎవరెవరు ఏమేమి ఆప్షన్లు పెట్టుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఈ వీడియో చివరి మిస్ అవ్వకుండా చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కొరకు ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే అన్ని వివరాలు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కుటుంబ వివరాలు అయితే ఫిల్ చేయాలి. అంటే దరఖాస్తు ఇంటి యజమాని పేరు అయితే మీకు లేడీస్ పేరు మీదే కాబట్టి ఇంట్లో మీ భార్య పేరు మీద కానీ మీ అమ్మ పేరు మీద కానీ అప్లై అయితే చేసుకోండి. రైట్ సైడ్కి వాళ్ళ ఫోటో కూడా అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మనకు ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఫిల్ చేయాలి. పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్. రేషన్ కార్డులు కొత్తవి లేని వాళ్ళు పాత నెంబర్తోనైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద వృత్తి ఏం చేస్తారు, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మదర్, ఫాదర్, చిల్డ్రన్స్, వీళ్ళ డీటెయిల్స్ అనేది కింద బాక్స్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళవి కూడా డీటెయిల్స్ ఆధార్ కార్డులు ఉన్నట్టుగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే అడ్రస్ కానీ, పేర్లు కానీ, డేట్ ఆఫ్ బర్త్లు కానీ అవి ముందే సరి చేసుకున్నాక అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కరెక్షన్స్ అయితే చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు, అలాగే దరఖాస్తుదారుతో వాళ్ళ రిలేషన్షిప్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్స్ అయితే ఎంటర్ చేయాలి. కింద అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ అప్లికేషన్ ఫామ్లో మహాలక్ష్మి పథకానికి ఫామ్ అయితే ఇచ్చారు. అన్ని అప్లికేషన్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ పథకం కావాలో దాని పక్కన రైట్ గుర్తు బాక్స్లో చెక్ బాక్స్ పెట్టి దాని కింద ఉన్న డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మహాలక్ష్మి పథకం ఉంది, పక్కన అక్కడ టిక్ బాక్స్ చేయాలి. చేసిన తర్వాత కింద గ్యాస్ సిలిండర్ కూడా టిక్ బాక్స్ చేసేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీ గ్యాస్ కనెక్షన్ బుక్లో ఉంటుంది. అదేవిధంగా కంపెనీ పేరు, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు, నెలకు ఒకటి వాడతారా, 2 నెలలకు ఒకటి వాడతారా, అవి లెక్కేసి ఎన్ని సిలిండర్, 6, 10 అనేది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతే, వీటి కోసం అయితే ఎక్స్ట్రా ఏం అడగలేదు, ఎందుకంటే పైన ఆల్రెడీ మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాం కాబట్టి ఆ డీటెయిల్సే అన్ని పథకాలకు కూడా వర్తిస్తుంది. అలాగే మనం దీనికి ఆధార్ కార్డు అటాచ్ చేస్తాం కాబట్టి ఆధార్ కార్డు ప్రూఫ్గా అయితే తీసుకుంటారు. రైతుల కోసం అయితే రైతు భరోసా ఎకరానికి 15,000. ఇంతకుముందు వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ అయితే ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ అయితే టిక్ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ కౌలు రైతుకు కూడా మనకు రైతు భరోసా స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే వర్తిస్తుంది. ఇక్కడ వాళ్ళు టిక్ చేసి వాళ్ళ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు అటాచ్ చేసేటప్పుడు వీళ్ళ పట్ట పాస్బుక్, అలాగే ఉపాధి హామీ కార్డ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ఇల్లు లేని వారికి అయితే మనకు ఆర్థిక సాయం కింద 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. సో దీనికి ఇక్కడ టిక్ బాక్స్ అయితే వేసుకోండి. ఇంకోటి అమరవీరులకు అలాగే ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అయితే ఉచితంగా అయితే ఇస్తారు. సో వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, అమరవీరుల పేర్లు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్. ఒకవేళ ఉద్యమకారులు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకి వెళ్ళిన వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబరు, వాళ్ళ జైలు పేరు, జైలు శిక్ష సంబంధించి ఏమైనా వివరాలు ఉంటే ఆ వివరాలు అయితే పూర్తి చేయాలి. ఇది అప్లై చేసుకోవడానికి వాళ్ళ పేరు మీద ఎలాంటి ఇల్లు అయితే ఉండకూడదు. వీటికి అమరవీరులు అయితే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ అలాగే ఎఫ్ఐఆర్ కాపీ ఇవి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యమకారులు అయితే వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ, జైలుకు సంబంధించిన వివరాలు ఏమన్నా అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఈ పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే మనకు దీని స్కీమ్ ద్వారా అందిస్తారు. ఇక్కడ కింద మీకు నెలవారీ విద్యుత్ వినియోగం ఎంత వస్తుందో టిక్ చేయాలి. 100 యూనిట్ల లోపు వస్తే 100 యూనిట్లు, లేకుంటే 100 to 200 మధ్య వస్తుంది చాలామందికి. సో 100 to 200 అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీటర్ యొక్క కనెక్షన్ నెంబర్ మనకు బిల్ చిట్టి మీద ఉంటుంది. దీనికి కరెంట్ బిల్ స్లిప్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా వచ్చేసి మనకు చేయూత పథకం అంటే ఏం లేదు, మనకు పెన్షన్ లేకుంటే ఆసరా పథకం కింద మనకు 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకైతే హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 6,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో దివ్యాంగులు వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఇతరులు అంటే 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు, లేకుంటే గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అలాగే చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలరీ బాధితులు, అలాగే బీడీ తేకీదారులు, వీళ్ళందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఆసరా చేయూత పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో దాని అయితే టిక్ చేసి అయితే పెట్టండి. వాటికి సంబంధించిన మీ దగ్గర ఏదైనా ఫామ్ ఉంటే ఆ ఫామ్ అనేది వీటికైతే అటాచ్ చేయండి. ఈ ఆసరా స్కీమ్కి అయితే మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, అలాగే ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కూడా పెట్టండి. పేషెంట్స్ ఉంటే కనుక వారి యొక్క ట్రీట్మెంట్ యొక్క వివరాలు అనేది దీనికి అటాచ్ అయితే చేయండి. ఇందులో మనకు రేషన్ కార్డ్ సంబంధించిన అప్లికేషన్ అయితే కొత్తగా అయితే తీసుకుంటలేరు. సో దీని గురించి మార్గదర్శకాలు అనేది త్వరలో వీడియోలు చేస్తారు. మనం దాని గురించి సెపరేట్ ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్ వచ్చినప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒక వీడియోలో. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్. ఈ అన్ని అప్లికేషన్స్కి అప్లై చేసుకోవడానికి కామన్గా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే అందరికీ కామన్గా ఆధార్ కార్డ్స్, అలాగే పాస్పోర్టు, అలాగే బ్యాంక్ బుక్, అలాగే రేషన్ కార్డు జిరాక్స్ అయితే మనకు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అటాచ్ చేసి కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క సంతకం, సిగ్నేచర్ పెట్టి ఇచ్చేయాలి. ఇది అప్లై చేసినాక కింద మనకు ఒక రిసిప్ట్ లాంటిది ఉంటుంది. ఆ రిసిప్ట్ అనేది వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నట్టుగా మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ రసీదు మాత్రం కంపల్సరీ తీసుకోండి, మర్చిపోకండి. దీంట్లో మనం ఏమేమి దరఖాస్తులకు అప్లై చేసుకున్నామో వాళ్ళు టిక్ చేసి వాళ్ళ యొక్క అధికారి యొక్క సంతకం, స్టాంపు, అలాగే మనకు దరఖాస్తు యొక్క నెంబరు, వార్డ్ నెంబరు ఇవన్నీ అయితే వేసిస్తారు. మనకు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మున్సిపల్ ఆఫీస్కి ఎక్కడికి పోతే ఇవైతే వేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్లో అయితే అప్లై చేయరాదు. ఓన్లీ గ్రామ సభల ద్వారా, మండలాల్లో అయితే మున్సిపాలిటీ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. వీటికి ఎలాంటి క్యాష్ ఇన్కమ్ కూడా ఫామ్స్ కూడా అడగలేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.